సరే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి అప్పులే లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అనకపోతే మీరు చర్చ అక్కర్లేకుండే కదా అధ్యక్ష. సెకండ్ జూన్ నాటికి 2014 నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆనాటికి మన 4 విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు 44,438 కోట్ల రూపాయలు, అప్పు వచ్చి 22,423 కోట్ల రూపాయలు అధ్యక్ష. సెకండ్ జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు, ఆస్తుల విలువ 44,433 కోట్ల అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష. తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పినారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు, ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది అధ్యక్ష. ట్రాన్స్కో అప్పు 2,411 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పీడీసీఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పీడీసీఎల్ 4,137 కోట్లు అప్పు, 10,000 కోట్ల ఆస్తి అధ్యక్ష. ఇది స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్. అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ 100 పాయింట్స్ ఇచ్చింది మనకి. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో 100 పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇది మేము ఎవరో చెప్పింది కాదు, మా సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష. ఇది అదే నీతి ఆయోగ్ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, అగ్రికల్చర్కి 66.7 పాయింట్లు ఇచ్చింది. రాజస్థాన్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, అగ్రికల్చర్కి 1.7 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. గుజరాత్ కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్కి 11.4 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. భారతదేశంలో కేవలం కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు మాత్రమే విద్యుత్ విషయంలో 100 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది, నేను చెప్పుకుంటుంది కాదు. పవర్ జనరేషన్కి సంబంధించి కూడా ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2020లో చెప్పింది అధ్యక్ష, 22లో చెప్పింది అధ్యక్ష. ఇక అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితి, మొట్టమొదటి బడిపిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష. ఆనాడు కిరసనాయిల్ దేవులాడుకొచ్చుకోవాలి, లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇక మంచిళ్ళ పరిస్థితి, నీటి వనరులకు సంబంధించి 2014 నుంచే మొదలైనవి. 2014 నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు
విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు మనం సివిలైజేషనే లేనట్టు వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష. ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము మన అందరికీ కూడా తెలుసు. విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష. ఈరోజు వారు నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతా ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్సెస్ సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్. వారు ఏమన్నారు, మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిండు. మళ్ళా మీరు అదే విధంగా 2014 కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం. మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో, మీరు కూడా ఉన్నారు. వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష నేను ఎక్కడ వచ్చిన డీవియేషన్ కానీ ఓ విమర్శకు కానీ నేను పోలేదు. ఎందుకంత తొందర పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి వారే చెప్పిండ్రు నిన్న 1956 నుంచి మొదలు పెట్టొచ్చిండ్రు. వారే నిన్న 1956 నుంచి మొదలు పెట్టొచ్చిండ్రు, ఇక్కడ దాకా తెచ్చిండ్రు. ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం 14 ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్న ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష? ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో తెలుసుకోవాలి, ఆ రోజు ఏమున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది. గదే కదా అధ్యక్ష నేను చెప్తున్నది. నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష. నేను 10వ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు 10వ తరగతికి వచ్చిన దాకా కిరసనాల దీపాలనే చదివినాం అధ్యక్ష. మేము ఎప్పుడైనా గంతే అధ్యక్ష. అది వారు కూడా గంతే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు కూడా కిరసనాల దీపంతో చదువుకున్నాడు, సందేహం లేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసిచ్చి ఇదే చదివిపోవాలి అందరూ అంటే ఓకే, అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష. ఎందుకు ఆగమవుతున్నారు అప్పుడే అధ్యక్ష? ఇక మంచినీళ్ళ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, అది మంచినీళ్ళ పరిస్థితి. మంచినీళ్ళు ఇంటికి మంచినీళ్ళు రాలే, బోరు బావి కాడికి పోయి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు గ్రామాలలో పల్లెల్లో. దానికి పోతే కూడా బోరు బావి దగ్గర పోతే పొయ్యేవరకే కరెంటు పోతే 2 గంటల 3 గంటల 4 గంటల ఎన్ని గంటలు ఉండాలనో ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి. ఇంటికి పోవడానికి ఒక బాధ, నీళ్లు లేకుండా బిందె నీళ్ళు లేకపోతే ఇంటికి పోయి ఎసరు పెట్టే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ అక్క చెల్లెలకి, తెలంగాణ ఆడపడుచులకు. అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ ఉండవా అనేది బాధ ఆ రోజు అధ్యక్ష. ఆ నుంచి పరిశ్రమలకి, వాణిజ్య రంగానికి, వ్యాపార రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా, ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష? అన్నాడు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంట్ లేదు అధ్యక్ష. అంతే అధ్యక్ష. అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు? కాసేపు ఓపిక పట్టొచ్చు కదా, ఎందుకు ఆగమవుతున్నారు? మీ మంత్రులు మాట్లాడరాదా? చెప్పరాదా సమాధానం? మీ మంత్రులు మాట్లాడియండి, ఎందుకు ఆగమవుతున్నారు మీరు? జగదీశ్వర్ రెడ్డి మంత్రులు సమాధానం చెప్పే శక్తి ఉంది కదా. జగదీశ్వర్ రెడ్డి గారు. ఓకే అధ్యక్ష. మహిళల పరిస్థితి అది, వ్యాపార వాణిజ్య పరిస్థితి ఇది. మంచిగా ఇక ఇండస్ట్రీస్ అయితే మీకు కూడా తెలుసు, ఇక్కడనే పాపం ధర్నా ప్రతిరోజు ఇండస్ట్రియలిస్టులు, ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం తెలంగాణలో మాత్రమే. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో మాత్రమే జరిగింది. ఇది ప్రపంచ రికార్డు అధ్యక్ష, అందులో సందేహమేం లేదు అధ్యక్ష. ఇక రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష. రైతాంగం పడ్డ బాధలు, రైతాంగం పడ్డ వ్యధలు, చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష. పైనుంచి ఈ అసెంబ్లీలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష. అటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఎట్లా దబాయింపు జరుగుతున్నాయి అనేది కూడా పైన చూస్తున్నాయి అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష? మొట్టమొదలు
బండెడ్ల అమ్మే కాంచి మొదలైంది రైతు పరిస్థితి. బండెడ్ల అమ్మే నుంచి మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లేసిండో ఆ బోర్లేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష. 10-20 ఎకరాలున్న రైతులు కూడా వారు మహబూబ్నగర్ నుంచి స్వయంగా మేము చూసాం అధ్యక్ష. ఎవరైతే పాలేరులో నియమించుకున్నాడో ఆ రైతు 20 ఎకరాలున్న రైతు వాళ్ళు వెంట పెట్టుకొని హైదరాబాద్కు కూలికొచ్చిన పరిస్థితి అధ్యక్ష. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్ 800 కోట్లతో 8,000 కోట్లతో అప్పుల్లో ఉంది. ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ కూడా 8,000 కోట్ల అప్పుల్లో ఉంది, మనకు ఉంది సార్. మరి ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ వాటిని డెవలప్ చేయాలంటే అప్పు తేవడం తప్ప మనకి ఇంకో మార్గం లేదు అధ్యక్ష. ఇట్స్ వెరీ క్లియర్. కాబట్టి తప్పకుండా విద్యుత్ సంస్థలు ఏదైతే ఇవాళ మనకు భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ఈసీ పిఎఫ్సీలు ఏదైతే ఉన్నాయో అవి విద్యుత్తులు వారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రోగ్రెసివ్ రాష్ట్రాలకి మరింత వాళ్ళ ద్వారానే అప్రోచ్ అయ్యి లోన్ తీసుకొని వచ్చి పని ప్రారంభించాం అధ్యక్ష. మొట్టమొదటిగా అందుబాటులో ఉన్న సిస్టంతో గృహ వినియోగాలకి వాణిజ్య వినియోగానికి వెంటనే 24 గంటలు అందుబాటులో తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి కూడా తీసుకురాగలిగినాం. 1 సంవత్సరం లోపు ఏదైతే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేయగలిగినామో వ్యవసాయ రంగానికి కూడా వరుసగా 6 గంటలు ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2వ సంవత్సరానికి ఇంకా మెరుగుపరుచుకొని డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లను 9 గంటల వ్యవసాయానికి కరెంట్ ఇవ్వగలిగినాం అధ్యక్ష. 9 గంటలకు పెంచి 2 సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్తు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దానికి తగ్గ ఏర్పాటు కూడా చేసినాం అధ్యక్ష. 3వ సంవత్సరంలో ఎంటర్ అయిన తర్వాత మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద 2 జిల్లాలలో 24 గంటల విద్యుత్తును అందుబాటులో పెట్టినాం అధ్యక్ష. ఆ తర్వాత అది ఎప్పుడైతే పూర్తిగా విజయవంతమైందో దాని నుంచి మొత్తం రాష్ట్రానికి కూడా రైతాంగానికి 24 గంటల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశాలను మెరుగుపరిచాం అధ్యక్ష. దీని కొరకు మేము అభివృద్ధి చేసిన మేము ఖర్చు పెట్టిన పైసలు కావచ్చు, దానికి ఎగనెస్ట్గా మేము చేసిన డెవలప్మెంట్ సంబంధించిన అంశాలను కూడా ఈ సభ ముందు ఉంచుతాను అధ్యక్ష. 2014లో ఏదైతే కాంట్రాక్ట్ కెపాసిటీ థర్మల్ విద్యుత్తులో దీంట్లో 7,778 ఉందో మేము ఈనాటికి ఆ రోజుకే దాదాపుగా 14,000 తీసుకొచ్చినాం. ఇవాళ దాన్ని 18,567 మెగావాట్ల కాంట్రాక్ట్ కెపాసిటీతో ఇవాళ మన విద్యుత్ సంస్థలు బ్రహ్మాండంగా మొన్న 15,430 పైగా 440 పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికీ కూడా 1 నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా అందించే స్థితికి చేరుకున్నాం అధ్యక్ష. దీనికి మేము ట్రాన్స్కోలో మేము చేసిన ఆస్తుల డెవలప్మెంటు 2014 నాటికి ఉన్న 400 kV సబ్స్టేషన్లు 6 అధ్యక్ష. ఈరోజు 25 అయిన అధ్యక్ష, 19 400 kV సబ్స్టేషన్లు పెంచినాం అధ్యక్ష. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్లు 51 ఉంటే ఆ రోజు ఇవాళ 103 చేసాం అధ్యక్ష, 52 పెంచినాం అధ్యక్ష. 400 kV 6 నుంచి 25 అంటే 19 పెంచినాం, 300% పెంచినాం. 220 kV 51 నుంచి 103 అంటే 52 పెంచినాం, 100% పెంచినాం అధ్యక్ష. 133 kV సబ్స్టేషన్లు 176 నుంచి 250 చేసినాం అధ్యక్ష, 74 పెంచినాం అధ్యక్ష. మొత్తం టోటల్ ఈహెచ్డి సబ్స్టేషన్లు 233 నుంచి 378 చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఈహెచ్డి లైన్లు 16,379 సర్క్యూట్ కిలోమీటర్స్ ఉంటే ఇవాళ 27,986 అంటే 11,607 సర్క్యూట్ కిలోమీటర్స్ లైన్స్ను మేము కొత్తగా అభివృద్ధి చేసినాం అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీని కూడా ఇవాళ ఆ రోజు 14,973
ఎంబీఏ ఉంటే ఇవాళ 39,345 ఎంబీఏకి పెంచిన అధ్యక్ష. అంటే దాదాపు 40,000 మెగావాట్ల వరకు కూడా ఉత్పత్తి వీటిని సరఫరా చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో దీన్ని అభివృద్ధి చేసిన అధ్యక్ష. డిస్కామ్స్ సంబంధించి కూడా ఆ రోజు 33 కేబీ సబ్స్టేషన్లు 2138 ఉంటే ఈ రోజు అవి 3200 చేసిన అధ్యక్ష. అంటే 1060 సబ్స్టేషన్లను 33 కేబీలో పెంచుకున్నాం అధ్యక్ష. లైన్ కూడా ఆ రోజు 4,89,000 33 కేబీ 11 కేబీ ఎల్టీ లైన్లు ఉంటే ఈరోజు 6,72,000 కిలోమీటర్లకు దాన్ని పెంచుకోగలిగాం అధ్యక్ష. అదేవిధంగా పీటీఆర్లు ఆ రోజు 3,272 ఉంటే ఇవాళ 5,672 అంటే దాదాపు 2,400 పీటీఆర్లు కూడా పెంచాం అధ్యక్ష. డిటిఆర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ 4,67,000 ఆ రోజు ఉంటే 8,56,000 ఇవాళ మేము ఇవ్వగలిగిన అధ్యక్ష. 3,89,000 కొత్త ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇచ్చిన అధ్యక్ష. ఇది మొత్తం కూడా ఈవెన్ అగ్రికల్చర్ సర్వీసెస్ సంబంధించి కూడా ఆ రోజు ఉన్న వాటి నుంచి ఈరోజు ఆ రోజు 19 లక్షలు ఉంటే ఇవాళ దాదాపు 28 లక్షలకు 27.5 లక్షలకు తీసుకురాగలిగిన అధ్యక్ష. ఈ రకంగా మేము తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ను డెవలప్ చేసుకోవడానికి, ఎందుకంటే అధ్యక్ష ఎండు రిజల్ట్ కావాలంటే ఎండు పాయింట్ విద్యుత్ చేరాలంటే జనరేషన్ ఏదైతే చేస్తారో జనరేటింగ్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యేది కేవలం స్విచ్ వైడ్ వరకు వస్తుంది అధ్యక్ష. అక్కడి నుంచి 33 కేబీ 11 వరకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ తీసుకొస్తుంది అధ్యక్ష. ఆ తర్వాత నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాటిని సరఫరా పంపిణీ చేస్తాయి అధ్యక్ష. మరి ఇవి జరగాలి అని అంటే డబ్బులు లేకుండా ఊగిన వాటంతలే జరగాల్సి ఉండే. మీరు ఏదో అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చిన అప్పులో కూడా సగాని పైన తీర్చాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఆ రోజు ఇచ్చిపోయిన 22,000 కోట్లను తీసేస్తే ఇవాళ మేము తెచ్చిన అప్పులో సగం అప్పు పైగా ఇప్పటికి తీర్చేసినాం. మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు ఏదైతున్నాయో సగాని పైన అప్పులు తీర్చాం అధ్యక్ష. ఒకవైపు ఆస్తి తిరిగి ఉంది, మేము తీసుకొచ్చిన అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష. దాదాపు 50,000 కోట్ల పైగా ఇప్పటికి అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష, అందులో సందేహం లేదు. తప్పకుండా చేయాల్సిన పని విధి. మరి మీలాగానే మేము కూడా కూర్చుంటే అప్పు అయితే ఎట్లా భయపడితే ఈ రాష్ట్రం ఇట్లా ఉండేది కాదు అధ్యక్ష. ఇవాళ భారతదేశానికి ఎవరైనా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు పెట్టాలి ఈ దేశంలో అంటే చక్కగా కనపడేది తెలంగాణ, అది హైదరాబాద్ మాత్రమే అధ్యక్ష. అంటే దానికి కారణం మనం ఇచ్చిన 24 గంటల నిరంతర విద్యుత్తు ప్రధానమైన కారణం. దానికి మిగతా అన్ని అంశాలు జోడైనప్పటికీ కూడా మన నాయకత్వం, మన మీద ఉండే విశ్వాసాలన్నిటితో పాటు ప్రధానమైంది విద్యుత్తు, నీళ్ళు అనే విషయం మనందరూ కూడా తెలుసు అధ్యక్ష. హైదరాబాద్ నగరం కూడా ఇవాళ ఇంత నిమ్మలంగా ఉన్నది అంటే 24 గంటల విద్యుత్తో పాటు నీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం ప్రధానమైనదనే విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఇవాళ మంచినీళ్ళు రావాలన్నా విద్యుత్తే, వ్యవసాయం జరగాలన్నా తెలంగాణలో విద్యుత్తే. తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్లే మన బతుకు మనకున్న టెరైన్ ప్రకారం. కాబట్టి మొట్టమొదటిగా చేసుకోవాల్సింది విద్యుత్ రంగాన్ని అభివృద్ధి. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశంలో ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా నిలిపింది అంటే విద్యుత్ రంగం అనే విషయం ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఇంకా ఏముండే అధ్యక్ష పరిస్థితులు, తెలంగాణ వచ్చినాడు ఏముందో చెప్తే ఎందుకో వీళ్ళు పాపం ఆగమవుతున్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నది కేవలం 5-6 వేల విద్యుత్ అందుబాటులో ఉంటే ఉన్నదానికి 2,700 లోటు ఉంది అధ్యక్ష. అప్పటికే పునర్విభజన చట్టంలో మనకు 53.5% ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడమే కాకుండా ద్రోహం చేసే పద్ధతుల్లో మనకున్న సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి అక్కర లేకున్న వాళ్ళు ఆ 7 మండలాలని మన ఖమ్మం జిల్లా నుంచి తీసుకోవడానికి ఆనాటికి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి వాటిని బలవంతంగా తీసుకొని పోయి కేవలం మన విద్యుత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆగం కావాలి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనుకున్న పరిస్థితిని తేవాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా చేసే పని వల్ల కూడా మనకు ఆ రోజు ఇబ్బంది ఎదురైంది అధ్యక్ష. దాంతోపాటు మనకు ఇవ్వాల్సిన 1,700 మెగావాట్ల విద్యుత్తును మన షేర్ కూడా ఇవ్వకుండా ఇతర జనరేటింగ్ స్టేషన్ల నుంచి, అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళ నుంచి కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని కూడా పిలిపించి భయపెట్టించి మీరు తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది అధ్యక్ష. వాళ్ళ ముఖ్యమంత్రి గారు లేరు కానీ ముఖ్యమంత్రి గారు
కూడా ఆ రోజు అదే పార్టీలో ఉన్నారు, ఇదే సీట్లు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఆ రోజు కూడా. అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా ఎదుర్కొని తట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలి. ఎన్నో ఆకాంక్షలతో ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. 60 ఏళ్ళు దెబ్బతిన్నాం. 60 ఏళ్ళు నష్టపోయిన దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో అవాళ కేసీఆర్ గారు ఈ చర్యలన్నీ తీసుకున్న విషయం మనకందరూ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఇక అప్పుల విషయానికి వస్తే ఒక మన రాష్ట్రంలో అప్పులు చేసినట్టు భారతదేశంలో ఇంకెవరు చేయనట్టు, ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏ కంపెనీలు చేయనట్టుగా చాలా విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మనం చేసిన పని ఈ దేశంలోనే మొత్తం రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష, ఇక ప్రతిదీ వారి శ్వేతపత్రంలో కూడా చాలా విషయాలు ఉన్నట్టుగా పొందుపరచాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్లకు. ఆ రోజు స్పష్టంగా చెప్పారు, అగ్రికల్చర్కు యావరేజ్ సప్లై 6 గంటలు ఇస్తున్నాం అనే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా గృహ వినియోగాలకు కావచ్చు, పారిశ్రామిక అవసరాలకు కావచ్చు, మేము ఇవ్వలేకపోయినామనే విషయాన్ని కూడా వారి స్పష్టంగా అంగీకరించారు అధ్యక్ష. ఇందులో ఫైనాన్స్కు సంబంధించి ఎక్కడ కూడా పెద్ద తేడాలు ఏమీ లేవు అధ్యక్ష. డిస్కమ్లకు సంబంధించి స్పష్టంగా చెల్లింపులు ఉన్నాయి, రాబడులు కూడా ఉన్నాయి అధ్యక్ష. రావాల్సినవి ఉన్నాయి, చెల్లించాల్సినవి ఉన్నాయి. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అది ఎప్పటికీ ఉంటుంది, నిరంతరమైన ప్రక్రియ. అందులో ఎటువంటి అనుమానాలకి ఏం ఆస్కారం లేదు అధ్యక్ష. విద్యుత్తు మెయింటెనెన్స్కి సంబంధించి వారేదైతే ఓ పాసింగ్ కామెంట్ చేసిర్రో అది పూర్తిగా అవాస్తవం అధ్యక్ష. ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఇది అభివృద్ధి చేసామనే విషయం అనేక సందర్భాల్లో రుజువు చేసిన అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష స్పష్టంగా ఉంది అధ్యక్ష, మీరు పేర్కొన్న దాంట్లోనే ఆ రోజు కాంట్రాక్ట్ కెపాసిటీ 7,778 అయితే ఇవాళ 19,475, 150% అభివృద్ధి చేసాం అధ్యక్ష. సోలార్లో కూడా ఆ రోజు 74 మెగావాట్లు ఉంటే ఇవాళ 6,123 మెగావాట్ల పెంచాం అధ్యక్ష. మ్యాక్సిమం డిమాండ్ ఇవాళ 5,661 ఉంటే ఇవాళ 15,497 అధ్యక్ష. ఆ రోజు 5,600 ఉన్ననాడు 2,700 లోటు ఉంది అధ్యక్ష. ఇవాళ ఒక్కటి కూడా లోటు లేకుండా మనం ఇంకా పైన ఉన్నాం అధ్యక్ష. ఇవాళ 15,497 పీక్ డిమాండ్ ఉంటే 19,475 మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష. మ్యాక్సిమం కన్జంప్షన్ కూడా ఆ రోజు 128 మిలియన్ యూనిట్లు అయితే ఒక్క రోజు ఇవాళ 298 మిలియన్ యూనిట్ల డిమాండ్ వస్తే కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ పవర్ కట్ లేకుండా అందించేదానికి కావాల్సిన పద్ధతుల్లో మన అన్ని సంస్థలు కూడా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. పర్ క్యాపిటా విషయంలో కూడా అధ్యక్ష ఆ రోజు 1,356 యూనిట్లు పర్ క్యాపిటా ఉంటే ఇవాళ 2,349 అంటే 73% పైగా ఇవాళ మన పర్ క్యాపిటా పెరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ సప్లై మనకందరికీ తెలుసు అధ్యక్ష, 6 గంటల నుంచి ఇవాళ 24 గంటలకు పెంచుకున్నాం అధ్యక్ష. ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా ఆ రోజు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,82,00,000 మంది కన్జ్యూమర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును మనం అందించగలుగుతున్నాం అధ్యక్ష. ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆ రోజు ఇవాళ 30,000 శాశ్వత ఉద్యోగులు, ఆర్టిజన్లను కూడా 22,700 మందిని మనం రెగ్యులర్ చేసుకున్నాం అధ్యక్ష. మొత్తం కూడా 24 గంటలు కానీ వచ్చి అబద్ధం అదే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మధ్యలో నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీ అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ 8.5 to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన తర్వాత 4 గంటలు నేను 1 గంటలకు చెక్ చేపిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. రెండో విషయం అధ్యక్ష, ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికి వెళ్ళి 70 సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికి వెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్కమ్, అవుట్ గోయింగ్ ఎంత, 3 ఫేజ్ ఎంత, సింగిల్ ఫేజ్ ఎంత అలా రికార్డ్ అవుతుంది. సబ్స్టేషన్ 5 గంటలకే నేను పోగానే 5 గంటలకు CMD రఘుమారెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు.
నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకి నిజంగా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అంటారు 24 అవర్స్ ఇస్తామని ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష? రెండవది మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం 8.5 to 12 అవర్స్. ఈ 8 yearsలో కూడా హైయెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఒక్కసారి సీజన్లో పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి 16 గంటలు 10-12 రోజులు మాత్రం ఇచ్చాను. యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో. నేను కూడా గౌరవ మంత్రి గారు కోరుతున్నా ఆ లాగ్ బుక్స్ అన్ని కూడా సబ్స్టేషన్లో ఉండాలి, పంపించమని కూడా కోరుతున్నా. రెండో అధ్యక్ష, ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష? కరెంటు తీగలు పట్టుకోండి, 3 గంటలు వస్తుందా 24 గంటలు తెలుస్తాను నేను చెప్పిన అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం, మీరు సిరిసిల్లనే పట్టుకుందాం కేటీఆర్ గారు, మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటామన్నాడు. వారేమన్నారు, కాంగ్రెస్ వాళ్ళందరూ పట్టుకోమని చెప్పండి పీడ పోతుంది అన్నాడు. చనిపోతారని కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పిన. రెండవది అధ్యక్ష, వీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైనా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్పకూడదు అధ్యక్ష, కరెంటు విషయం 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే, అన్ని అబద్ధాలు అదొకటి. రెండవది అధ్యక్ష, ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఎక్కువ రేటు కొన్నందుకు. రెండవది అధ్యక్ష, మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష 29,000 కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ 4,000 మెగావాట్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష. 9 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 29,000 కోట్లతోని పిఎఫ్సి వాళ్ళు 16,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం 29,000 కోట్లది బిహెచ్ఎల్ మీద నామినేషన్ ఇద్దే అధ్యక్ష. బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష. జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో. అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది, అడిగితే దాన్ని మాట్లాడలే. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా. ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు అలా. నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్షాత్తుగా ప్రూవ్ చేస్తా. ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇప్పుడు 50,000 కోట్ల పెరిగింది. పెరిగితే 16,000 కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు. మిగిలిందంతా ఎవరు చేస్తున్నప్ప వర్క్స్? ఈయన సబ్ కాంట్రాక్టర్లు. అక్కడ అప్పుడున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే, అక్కడున్న లీడర్లు దోసుక తిన్నారు అధ్యక్ష. మొత్తం ఇక లాస్ అయిందండి. ఎందుకు లాస్ అయింది? ఇవన్నీ రికార్డు చెప్తున్నాను నేను అబద్ధాలు చెప్తలేను. రెండోది అధ్యక్ష చెప్తున్నా, ఈరోజు అది 8 to 10 కోట్ల రూపాయలు, 10 కోట్లు. నేను ఏ రికార్డులో చెప్తున్నా, రికార్డు పోదాం, రికార్డులో తీసుకుందాం. మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది. రెండవది అధ్యక్ష ఈరోజు వీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యలేదు అధ్యక్ష. రైతులకు 7 గంటల నుంచి 9 గంటలు ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో. అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తోటి కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి ఫ్రీ పవర్ అని చూపించడం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే 17 రోజులు జైల్లో తీసిన అధ్యక్ష. అప్పుడు మీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. పవర్ పొజిషన్ అప్పుడు ఎట్లుండే, మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే. ఈ రోజు కూడా చెప్తున్నాం అధ్యక్ష, 10 కాదు 10 గంటలు 9 గంటలు కూడా వస్తలేదు. ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం. ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండీగా పెట్టి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి, వీళ్ళ అధ్యక్ష అప్పటికే 15 సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావుని తీసుకొచ్చి, అప్పటికే ఆయన వయసు 70 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు తీసుకొచ్చి జెన్కో 80 సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష. ఆయనను పెట్టాను. మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని, మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు. తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే. ఇదేంది అధ్యక్ష? ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపిచ్చిండు, వీళ్ళకి దోషపెట్టి దోసుక తిని ఇవాళ నాతో మాట్లాడుతున్నాం. మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం. ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష? నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిను అది 60,000 కోట్లు. ఇది ఇవాళ చూస్తే ఒరిజినల్ అధ్యక్ష. ఇది లాస్ కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష. మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష. చెప్తా ఎటర్ పోతాం, అన్ని పోతాం. మీరు తినేదంతా కక్కిపిస్తాం. మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు
చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని అరే ఆగవే సార్ వీళ్ళు కరప్షన్ అంటే భయపడుతుంది సార్, ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్. ఒకరి విషయం సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. వీళ్ళు ఏంటంటే దొంగలు అది కాదు సార్, దొంగలు అనగానే భుజాలు తడుకుంటారు సార్ వీళ్ళు. సార్ ఇంపార్టెంట్ సార్ ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది. రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యులని సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు ఒకటే చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు, మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు ఇవాళ ఒకటే మాట్లాడకండి, నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్, ఒకటే సార్ కన్క్లూడ్ చేస్తున్నా సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు 24 గంటలు మభ్య పెట్టింది సార్, 9 గంటలు ఎక్కువ లేదు, మేము ఒకటే చెప్తున్నాం సార్. ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డులకి వెళ్తుంది సార్. ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు. లాగ్ బుక్ పంపించాలి సార్, లాగ్ బుక్స్ లో ఉన్నాయి కదా, భయపడి లాగ్ బుక్ ఎందుకు తెప్పించు దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్. ఇవాళ జగదీష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం. 20,000 కోట్ల స్కామ్ సార్ అది. ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తున్నా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా, ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి, తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసా అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక వారు చెప్పిన అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. ప్రభుత్వం అగ్రికల్చర్ సప్లై చేసిన విషయంలో వారు అన్న మాటలన్నీ కూడా వారి డిప్యూటీ సీఎం గారికి వర్తిస్తాయి తప్ప నాకు వర్తించవు అధ్యక్ష. ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో వారి శ్వేతపత్రంలోనే 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 19.22 అని చెప్పి వారే స్వయంగా ఇచ్చారు. వీరు సభకు ఎప్పుడు కూడా 10-12 గంటలు కూడా రాలేదనే మాట వారి కొలిగైన ఇంకొక మంత్రి గారు మాట్లాడినరు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమ ద్వారా సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. శ్వేతపత్రంలో కొంత సమాచారం ఇచ్చాం, కానీ వారు చెప్పినట్టుగా 24 గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే. అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు, ఒక్క నిమిషం ఉండండి, 24 గంటల కరెంట్ అని 24 గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము. అందులో 24 గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను? లేదే. మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లోనే వినండి, స్టార్టింగ్లోనే మీరు చెప్పారు, ఏదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు సర్టిఫై చేశారు, మేమే ఇచ్చారని ఇందాడు చెప్తా ఉన్నారు. నేను సరే సమాధానం చెప్దాంలే అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను. దయచేసి ఈ రకంగా సభని తప్పుదో పట్టించేటట్టు స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి, సభ్యుడికి చెప్పండి, దయచేసి కూర్చోని చెప్పి. ఒక్క నిమిషం సార్, గౌరవ సభ్యులకు చెప్పండి, గౌరవ సభ్యుడికి చెప్పండి, సభ మొదలైనప్పుడు చూస్తా ఉన్నాను పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయడానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తా ఉంటే ఇది సభకి శోభనివ్వదు అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి. దయచేసి మీరు మాట్లాడడం నేను చెప్పాను వినండి. ఇట్లా వచ్చి ఇట్లా రావటం, ఇది సభ గౌరవం తెలియదు సభకి. దయచేసి ఇట్లా ప్రవర్తించబాకండి. చెప్పాలనుకుని చెప్పండి, సమాచారం ఇచ్చాం. మీరు 24 గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు, మీరు ఇయ్యలేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం.
అంతేగాని అటవలో లేచొచ్చి ఓ ఉరికొస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు, ఈడ భయపడరు ఎవరు. ఈడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే, అందరికీ తెలుసు, వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు. దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి, ఇప్పటికే చాలా సమయం. సగటున సరఫరా గంటలకు సంబంధించి 2023-24లో 19 hours 22 minutes సార్. సార్ వినండి సార్, ఇది వినండి సార్. ఇది మీరు అది చూడండి, ఏప్రిల్ టు నవంబర్ అని కిందగా స్లాష్ పెట్టారు. సో దాంట్లో కూడా సార్, దాంట్లో కూడా చూడండి పీక్ అవర్స్ ఎప్పుడు ఉంటాయి. ఆ పీక్ అవర్స్ లో ఐ వుడ్ లైక్ టు సెండ్ దిస్ సార్, మీ దగ్గర కూడా ఉంది. మీ పీక్ అవర్స్ లో కనీసం పీక్ అవర్స్ లో పూర్తి స్థాయిలో 16 hours కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీంట్లో అది కూడా మ్యాప్ పెట్టాం చూడండి అధ్యక్ష, ఈ రోజు నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రోజు ఈ సగటున యావరేజ్ బిట్వీన్ ఏప్రిల్ టు నవంబర్, ఓన్లీ ఏప్రిల్ టు నవంబర్ మీరు పూర్తి స్థాయిలో ఆన్ యావరేజ్ మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు 19 గంటలు ఇచ్చామనే ఒక అభిప్రాయాన్ని మీరు సభ ద్వారా ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పని చెప్తా ఉన్నాము. ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. ఒక మంత్రికి ఇంకో మంత్రికి సంబంధం లేకుండా యావరేజ్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష. వారు తెలుసుకోవాల్సిన విషయం, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒక రోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుంది. కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్కవారు. వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో. లేదు అంటే మీరు రాసిన శ్వేతపత్రమే అబద్ధమైన విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని నేను చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు పదే గట్టిగా గొంతు తెరుచుకొని అరిస్తే అబద్ధాలు నిజమైపోవు. మేం చెప్తున్నాం 24 గంటలు ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పాం. 24 గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు, నువ్వు ఇవ్వలేదు కూడా మీరు. మీరే మాట్లాడితే సభ తప్పుదో పట్టిస్తారు, రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తారు. ఎవరో నీతి ఆయోగ్ ఏ పేజీలో 24 గంటలు పవర్ ఇచ్చావు? ఏ పేజీలో ఎక్కడ మీరు రాష్ట్రంలో 24 గంటలు పవర్ ఇవ్వలేదు 24 గంటలు ఎక్కడ మీరు అబద్ధాలు పదే. అధ్యక్ష మేము స్పష్టంగా మా పక్షాన్ని నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీ మంత్రులందరూ మాట్లాడుకున్నారు సార్ కూర్చొని, ఎన్ని గంటలు ఇచ్చినామని మీరు చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఈ శ్వేతపత్రాన్ని మార్చుకొని మరొక శ్వేతపత్రం అయినా విడుదల చేయండి. మీరు అందరు మంత్రులు మాట్లాడుకున్నాగా చేయండి, లేకపోతే ప్రజల ముందర పలసన అవుతారు. అధ్యక్ష ఒకటే అధ్యక్ష, భట్టి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఈ సభలో ఇక్కడ ఉన్నారు గత 5 ఏళ్ళు కూడా. ఒక్కరోజైనా వాళ్లకు ప్లకార్డ్ పట్టుకునే అవకాశం ఇచ్చినమా, ఆ కష్టం ఇచ్చినమా? ఇయ్యలేదు. ఒక్కరోజు కూడా వాళ్ళ రకం కష్టపెట్టలేదు. ఒక్కరోజైనా పోయి ఒక జొన్న కంకినో ఒక మొక్క కంకినో ఇంత వరి కంకులో తీసుకొచ్చుకొని కష్టపడి అక్కడ కూడా వాళ్ళకి రానియలేదు. మేము ఆ రకంగా ఇచ్చినాం కాబట్టే వీళ్ళు రాలేదు. రైతులకు ఒకవేళ 1 ఎకరం కాదు, ఒక మడి ఎండిపోయినా సరే రైతాంగ రోడ్డు మీకు వచ్చేవాళ్ళు. తప్పకుండా ఇవాళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా యాక్టివ్ గా ఉంది. ఏ పల్లెల్లో, ఏ మారుమూలల్లో, ఏ పొలాల్లో, ఏ అడవిలో చూసినా సోషల్ మీడియా స్పష్టంగా వాడుతున్నారు. ఆ రైతులే పెట్టుండే వాళ్ళు. ఒక మాట రైతుల దగ్గర నేను ఛాలెంజ్ చేసిన మీట వాస్తవం. కేటీఆర్ గారు కాదు, నేను కూడా ఛాలెంజ్ చేసిన, మొదలు నేను చేసిన. ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేదు ఈ సమయంలో చెప్పదలుచుకుంటే వెళ్ళి ఒకసారి వైర్ పట్టుకొని ఒక వీడియో తీసి పంపండి. ఏ చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నమాట నేను ఆ రోజు ప్రకటించిన. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం అధ్యక్ష. ఆ రోజు నేను అదే విషయం కూడా చెప్పిన. పక్క రాష్ట్రంలో మీ రాష్ట్రం కూడా నేను వస్తా, 19 గంటలు వైర్ పట్టుకొని నిలబడతామా మీరు చెప్పండి, ఛాలెంజ్ చేయండి అని చెప్పి నేను ఆ రోజు అడిగిన అధ్యక్ష బయట మాట్లాడేటప్పుడు. ఇవాళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకే స్పష్టత లేక ఏదో చెప్పాలి, తప్పించుకోవాలి. దేనికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష? వీళ్ళు ఒక మాట చెప్పాలంటే ఏదో అప్పులైనాయి. మేము ఒకటే మాట చెప్తున్నాం, మేము వచ్చిన రోజు ఉన్న స్థితి నుంచి మేము మెరుగుపరిచినాం. మేము వచ్చే రోజుకి రైతులకు 3-4 గంటల కంటే ఎక్కువ ఇవ్వలేదు, 6 గంటలు ఇస్తున్నది కూడా చక్కగా ఇవ్వలేదు. ఇండ్లకు 6 నుంచి 8 గంటల పవర్ కట్స్ ఉన్నాయి. ఆ పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చిన తర్వాత 1 నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు, విద్యుత్ కోతలు లేవు. ఇప్పటి కూడా మేము చెప్తున్నాం, భారతదేశంలో డిసెంబర్ 3వ తారీఖు వరకు 1 నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు, నగరాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు
ఒక్క నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. పారిశ్రామికవేత్తలకు ఒక నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చే అక్కర లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రైతాంగానికి వాళ్ళకి అవసరమైనంత మేరకు ప్రతి నిమిషం ఎప్పుడంటే అప్పుడు రైతు వాడుకోవడానికి పొద్దుగల పెట్టుకుంటారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర ఏ రైతైనా సరే తనే స్వయంగా వెళ్లి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని మేము మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష. లేదంటే ప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, అప్పులు అనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష. నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష, నాకు కూడా ఉంది. నేను ముగిస్తున్న అధ్యక్ష, వారు నాగమని చెప్పండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చాలా ఉంది, వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఎన్ని గంటలు ఇవ్వచ్చు, మాకు కూడా కూర్చొని ఒప్పుకుంది అధ్యక్ష. ఇవాళ ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలా మందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. నాకున్నాయి, మా సభ్యులకు ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ పొంగులేటి గారికి ఉంది, జూపల్లి గారికి ఉంది, అందరు కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష. ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మరి అప్పులు చేసినామనంటే మనం ఏమైనా బ్యాడ్ ఫాదర్స్మా, బ్యాడ్ మేనేజర్స్మా? మన పిల్లలు జరగొట్టడానికి అప్పు తెచ్చినామన్నట్ట మనం అందరం దేనికి తెచ్చినాం అధ్యక్ష? మీకు ఇచ్చింది అవకాశం ప్రజలు, మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు పెట్టినాం, వాడు ఎదురుగా పెట్టినాం, రెడీగా పెట్టినాం. 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడానికి కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం. ఉత్పత్తి విషయంలో కూడా 24,000 మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం. ఇప్పటికే 19,000 చేరుకుంది. ఇవాళ జెన్కో అప్పులకు సంబంధించి ఇబ్బంది లేదు, అదే కట్టుకుంటారు, అందులో సందేహం లేదు. చేసిన అప్పుతోని అభివృద్ధి చేసినాం, అవే అప్పుల్ని అదే సంస్థలు తీర్చుకోవడం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసినాం. ఇంత స్పష్టంగా ఉంది. ప్రజలు ఇవాళ మీరేదో మాకట్టు పెద్ద బాగా వ్యవసాయం చేస్తారనుకున్నారో ఏదో నమ్మిరు, మీకు అవకాశం ఇచ్చిండ్రు. పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం, మేము అన్ని తయారు చేసి పెట్టినాం, భూమి పెట్టినాం, నీళ్లు పెట్టినాం, అన్ని ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఎందుకు మరి నాగలి కట్టడం రాకనా, అరక కట్ట రాకనా, కాడి పెట్టరాకనా, ఎందుకు భయపడుతున్నారో దాని నుంచి తప్పించుకోవడం కొరకు ఏదో అప్పులని మాట్లాడుతున్నారు. అప్పుల విషయంలో అందరికీ ఉన్నాయి అప్పులు, అన్ని సంస్థలకు ఉంటాయి. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఇవాళ భారతదేశానికే 1,55,00,000 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఉంది. నేను చెప్పదలుచుకుంటే రాజస్థాన్ ఎన్ని 69,000 లోట్లో ఉంది, కర్ణాటక లోట్లో ఉంది. పవర్ విషయంలో అన్ని రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రం. జగదీశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా అధ్యక్ష. నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష. నేను రాజకీయాలు మాట్లాడలేదు ఇక్కడ అధ్యక్ష. తమరు దయచేసి అర్థం చేసుకోండి, నేను ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేయలేదు అధ్యక్ష. నేను చేసిన విషయాన్ని మాత్రమే చెప్పినా. మధ్య సభ్యులు ఇంటరప్ట్ చేసినప్పుడు దాని మీద కూడా నేను మంచిగా స్పందించాను అధ్యక్ష. విచారణ చేయమని చెప్పిన సిట్టింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకి అందించింది. వాళ్ళు నిన్న పేర్కొన్న బిహెచ్ఎల్ మేమే స్థాపించాం ఏదైతే చెప్పానో, మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది. అది మీరు పెట్టిన సంస్థే, దానికే ఇచ్చాం అధ్యక్ష. మేము ఇచ్చింది దానికే ఇచ్చాం, ఎవరికో ఇవ్వలేదు. పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే ఇచ్చాం, వారు ముందుకు వచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. భద్రాద్రి కూడా చెప్తారు అధ్యక్ష. భద్రాద్రి విషయంలో బిహెచ్ఎల్ స్వయంగా ముందుకు వచ్చి మేము 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఆ రోజున్న పరిస్థితులలో మనకు కావాల్సిన దానికంటే 2,700 లోటు ఉంది. అదేవిధంగా పక్క రాష్ట్రంలోంచి సహకారం వస్తలేదు. మనకు రావాల్సిన విద్యుత్ పక్క నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు. వేరే వాళ్ళతో కొనుక్కుంటున్న అవకాశం ఇస్తలేడు, ఇబ్బందులు పెడుతున్నాడు. ఎంత తొందరగా వీలైతే అంత మన జెన్కో సంస్థ ద్వారానే ఉత్పాదన చేసుకుంటే ఉపయోగం ఉంటుంది ఉద్దేశంతో బిహెచ్ఎల్ తెలుసుకొని వస్తే ముందుకు వచ్చి మేము 24 నెలల్లో చేస్తామని చెప్తే దాన్ని బిహెచ్ఎల్కి ఇచ్చాం అధ్యక్ష. అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగలేదు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎవడో ఒక ద్రోహి చేసిన తప్పు వల్ల, వాడు కుట్ర వల్ల, వాడు ఎన్జిటీలో కేసేసి ఆపడం వల్ల అది ఆలస్యమైందన్న విషయం ఈ సభలోనే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. బట్టి గారు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రశ్నలు అడిగారు, చెప్పినాం. ఆ రోజే వారి సందేహాలన్నింటి కూడా తీర్చాం అధ్యక్ష. అక్కడ ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్తున్నా అధ్యక్ష. ఎవడైతే యాదాద్రి విషయంలో కూడా కేసేసి ఎన్జిటీని పక్కలో పట్టించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండో, ఇవాళ వాడు దేశద్రోహిగా తేలిండు, అంతర్జాతీయ నేరాల్లో మొన్ననే దొరికిండు. ఇది దేశానికి నష్టం చేయడానికి, భారతదేశానికే నష్టం చేయడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ముంబైలో వాళ్ళు కేసు పెట్టినారు. అక్కడ దొరికింది అధ్యక్ష. ఇక్కడ జరిగిన విషయాలు ఇవి తప్ప ఇంకోటి ఏది లేదు అధ్యక్ష. ఇవాళ మేము స్పష్టంగా మేము ఒకటే మాట సూటిగా మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా? ఎటువంటి అప్పు లేకుండా, ₹1 కూడా మేము ఇప్పటి నుంచి అప్పు చేయకుండానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్స్తామని కనుక
వారు అంటున్నట్టుంది. అంటే సంతోషమే, దేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అవుతుంది. తప్పకుండా వారి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా. రూపాయి అప్పు లేకుండా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును ఇస్తూ తప్పకుండా దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. మాకేం వేరేది లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే మనందరం కూడా గర్వపడాల్సిందే, అందులో సందేహమే లేదు అధ్యక్ష. ఇక్కడనే ఇంకో విషయాన్ని కూడా ముగిస్తాను అధ్యక్ష మాట్లాడి. కేంద్రం